చిట్టి అనగనగా ఓ స్కూల్లో చిట్టి అనే ఓ అల్లరివాడు 1వ క్లాస్ చదువుతుండేవాడు. చిట్టి ఎంత శిశింద్రి అంటే తను చదువు సంధ్య మానేసిందే కాకుండా తోటి వాళ్ళను కూడా చదువుకొనివ్వకుండా ఆట పట్టిస్తూ ఉంటాడు. చిట్టి స్కూల్లోనే కాకుండా ఇంట్లో కూడా ఇలానే ఉండేవాడు. కానీ ఓ రోజు ఎందుకో చచ్చిన పావులా మౌనంగా ఉన్నాడు. అది చూసి చిట్టి వాళ్ళ నాన్న కంగు తిని, ఏమిట్రా పడుతాయి అలా స్కూల్లో ఏమైనా గరకరా చేసి వచ్చావా? అదేం లేదు నాన్న, అసలు నేను ఇవాళ కూర్చున్న ప్లేస్ నుండి కూడా కదలలేదు తెలుసా. వాంబో, ఇదేదో రివర్స్ గేర్లో ఉంది. అసలు ఏం జరిగిందిరా? ఇక చిట్టి రింగులు తిప్పుతూ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఈరోజు స్కూల్లో అంతా బ్యాడే నాన్నగారు. నేను మా ఫ్రెండ్ డుంబుగా నేర్పిద్దామని బబులికం తీసి వాడి చేరికి అంటించి కూర్చున్న లోపే నా చేరికి ఎవరో బబులికం అంటించేశారు. మంచి పని చేశాడు. నువ్వు అందరు నేర్పిస్తావు కదా, తగిన శాస్త్రం జరిగింది. చూడు చిట్టి, తాండి దన్నేవాడు ఒకడుంటే వాడిని తల దన్నేవాడు ఇంకోటి ఉంటాడు, తెలిసిదా?